చికెన్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. కానీ చికెన్ ఘీ రోస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మంది దీన్ని టేస్ట్ చేసి ఉండరు. అందుకే దీనిలో ఉన్న దమ్ము తెలీదు. అద్దిరిపోయే చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ సింపుల్‌గా ఇంట్లో ఎలా చేయాలో చూపించాను. సో, వీడియో జాగ్రత్తగా చూడండి. మంచి రెసిపీ ఇది. అస్సలు మిస్ అవ్వద్దు. దీనికోసం ముందుగా ఒక 400 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ పీస్‌ని తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద చాప్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ కర్డ్ అయితే ప్యాకెట్ కర్డ్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి శుభ్రంగా ముక్కలు పట్టేలా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ఛానల్స్ పిచ్చి పిచ్చి వంటలు చేసినా కూడా వాళ్ళకి ల్యాక్స్లో రీచ్ ఉంటుంది. చిన్న ఛానల్ కదా, మీరు సపోర్ట్ చేస్తేనే నాకు రీచ్ వస్తుంది. ఫ్రెండ్స్, వంట నచ్చితే మాత్రం ఒక్క లైక్, ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఒక 30-40 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని 1 మినిట్ ప్రీ హీట్ చేశాక 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ జీరా, ఒక టేబుల్ స్పూన్ సాంఫ్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ బాల్స్ వేయండి. వేసి లాస్ట్లో మీ దగ్గర ఉన్నట్లయితే మేథీ సీడ్స్ కూడా 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని శుభ్రంగా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మీకు అవసరమైతే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి. అండ్ నచ్చితే మాత్రం తెలుసు కదా, సపోర్ట్ చేసి నన్ను హెల్ప్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూను చింతపండు రసం, 100 ml వాటర్ వేసి దీన్ని శుభ్రంగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో, జాగ్రత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి దాన్ని శుభ్రంగా మెల్ట్ అవ్వనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఇంట్లో చేసుకున్న ఘీ అయితే మరీ బెటరు. మేము ఇంట్లో చేసుకున్న ఆవు నెయ్యితో చేసాము ఇది. సో, అది కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే చెప్పండి, ఇంకో వీడియోలో చేస్తా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో అది వేసుకొని 5 మినిట్స్ అయితే హీట్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. 5 మినిట్స్ తర్వాత మనం ఈ చికెన్ని ఇంకో సైడ్కి తిప్పుకొని మళ్ళీ హీట్ అవ్వనివ్వాలి. ఇలా అన్ని సైడ్స్ మనం 4 to 5 మినిట్స్ అయితే హీట్ అవ్వనివ్వాలి. ఫ్రెండ్స్, అప్పుడు మీకు అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యి అట్ ద సేమ్ టైం ముక్కలు కూడా బాగా బాయిల్ అవుతాయి. దెన్ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. ఇలా శుభ్రంగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ అయితే మీరు తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా చికెన్ మనకి ఎలా ఫ్రై అయిందో, ఇలా అన్ని సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది వేసి దానికి ఒక 50 ml వాటర్ వేసి ఇలా శుభ్రంగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన దాన్ని 2 to 3 మినిట్స్ హీట్ ఇచ్చిన తర్వాత ఇలా వేడివేడిగా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్లోనే మళ్ళీ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. మీకు ఘీ ఎంత ఇష్టం అన్న దాన్ని బట్టి 3 టేబుల్ స్పూన్స్ దాకా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఘీ వేసుకొని అది శుభ్రంగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జాగ్రీ పౌడరు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి శుభ్రంగా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో 1 to 2 మినిట్స్ అయితే హీట్ అవనివ్వాలి. అండ్ బై ద వే ఫ్రెండ్స్, మీకు అవసరం అయితే ఇంకొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మామూలుగా అయితే సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ అందులోకి వేసి జాగ్రత్తగా ముక్కల్ని కలుపుకోండి మెల్లిగా. ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ మనకి బాగా బాయిల్ అయ్యి ఉంటాయి కదా, సో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, అంత మసాలా పట్టించేలా ముక్కలు కలిపాక మూత పెట్టేయండి. ఇంకొక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవనివ్వండి. మీకు చికెన్ ఘీ రోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని చూసేది కదా, దగ్గరికి అయ్యింది మసాలాతో చికెన్. అండ్ ఇది చికెన్ ఘీ రోస్ట్ అండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్లో లోపం ఉండొచ్చేమో కానీ కొలతల్లో రెసిపీలో ఏ లోపం ఉండదు. సో, ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మేము ట్రై చేసి తిని రెసిపీ బాగుంటే మాత్రమే యూట్యూబ్లో పెడతాము, లేకపోతే పెట్టము. ఈ రెసిపీ అంత సూపర్గా ఉంది. అండ్ బై ద వే, నా ఎక్స్ప్లెనేషన్ మీద ఫీడ్బ్యాక్ ఉందా, వీడియో మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటా.